ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే శ్వేత అలాగే రాజ్ మాట్లాడుకున్న మాటలకి ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. రాజ్, నీ స్నేహం అడ్డం పెట్టుకుని కావ్యకి నా మీద అనుమానం వచ్చేలా చేశాను. ఇలా అయినా సరే తను నా నుంచి విడిపోయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి సంతోషంగా ఉంటుందని కావాలనే చేశాను అని చెప్పి రాజ్ అయితే శ్వేతతో చెప్తాడు. శ్వేతకి ఏమీ అర్థం కాదు. ఏంటి రాజ్, ఏం మాట్లాడుతున్నావు? ఏ ఆడపిల్లకైనా సరే పెళ్ళైన తర్వాత భర్తతో సంతోషమైన కష్టమైన కలిసి ఉండడమే ఇష్టం. అలా కాకుండా నీ నుంచి విడిపోయి పుట్టింటికి వెళ్ళి తను ఎలా సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నావు రాజ్? నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నేను ఇప్పుడే కావ్యకి జరిగిందంతా చెప్తాను అని చెప్పి ఇక శ్వేత అయితే రాజ్తో చెప్తుంది. ఆగు శ్వేత, ఆగు. నీకు నిజం తెలియక నువ్వు ఇలా చేస్తున్నావు. ప్లీజ్ నా మాట విను. తను ఆల్రెడీ మనం మాట్లాడుకున్నవన్నీ వినింది అని చెప్పి రాజ్ అయితే అంటాడు. ఇక కావ్య తట్టుకోలేక అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా రాజ్ అయితే శ్వేతతో, ఏంటి శ్వేత ఇలా చేస్తున్నావు? తను సంతోషం కోసమే కదా నేను ఇలా చేస్తున్నాను అని చెప్పేసి రాజ్ అయితే ఇక శ్వేతతో ఏదో చెప్తాడు. ఆ మాటలు విన్న శ్వేత ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి రాజ్, ఇంత పెద్ద నిజాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టావా? అందుకే నువ్వు కావ్యని దూరం పెట్టుకుంటున్నావా అని అనడంతో, అవును శ్వేత, తనంటే నాకు కూడా ఇష్టమే. కానీ తను నాతో సంతోషంగా ఉండలేదు. తన సంతోషాలని ఆనందాలని చంపుకొని నాతో ఉండాల్సిన అవసరం కళావతికి ఏముంది? అందుకే కళావతి విడిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పి రాజ్ అయితే ఇంకా శ్వేతకి ఒక భయంకర నిజాన్నే చెప్తాడు. శ్వేత తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే ఇంటికి రాగానే కావ్యతో ఇంద్రాదేవి మాట్లాడుతూ, అమ్మ కావ్య, ఈరోజు మన దుగ్గిరాల ఇంటి పరువుని అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పరువుని నిలబెట్టావు. నిజంగా నువ్వు మా ఇంటి కోడలిగా రావడం మేము చేసుకున్న అదృష్టమమ్మ అని చెప్పి కావ్యకి అందరూ కూడా కాంగ్రెస్ చెప్తూ ఉంటారు. ఇక ఇంతలో సుభాష్ అయితే, అమ్మ నీకు తెలీదు కానీ మన రాజ్ కూడా సరిపడమ్మా. కావ్య ఇవాళ మీటింగ్లో అదర కొట్టేసింది. తన వల్ల ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ మన కంపెనీ సొంతం అయ్యింది. ఇప్పుడు మన ఇండియాలోనే కాదు, దేశాల్లో కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరు మారుమ్రోగుతుంది అని చెప్పి సుభాష్ అయితే ఇంకా వాళ్ళ అమ్మతో అలాగే వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ విన్న అపర్ణ అయితే చాలా ప్రెస్టేజీగా ఫీల్ అవుతుంది. ఇక పక్కనే ఉన్న ధాన్యం అయితే తెగ కుళ్ళిపోతుంది. ఈ అమ్మాయి ఒక్కరోజు వెళ్ళగానే మన రాజ్ చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ఆ అమ్మాయినలా నెత్తిన పెట్టేసుకుంటున్నారు అని అంటూ ఉంటే, ఏమైంది ధాన్యలక్ష్మి, నీకు వింటుంటే కుళ్ళుగా ఉందా నా కోడలి గొప్పతనం? నీ కోడలికి కనీసం గుమ్మం ముందు ముగ్గు పెట్టడం కూడా రాదు, వంటగదిలో వంట చేయడం కూడా రాదు. కానీ నా కోడలు అన్నింటిలోనూ టాలెంటెడ్ పర్సన్. తను వంటలు రుచిగా వండి పెడుతుంది, అలాగే ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. ఇక మన కంపెనీలో డిజైన్స్ని చాలా అందంగా వేస్తుంది. ఈరోజు 100 కోట్ల ప్రాజెక్ట్ తీసుకొచ్చింది నా కోడలు. నిజంగా నా కోడలు బంగారం అని చెప్పి ఇక అపర్ణ అయితే మొదటిసారిగా కావ్య దగ్గరికి వెళ్ళి తన 2 చేతులతో కావ్యకి దిష్టి తీస్తుంది. కావ్య మొహంలో సంతోషం లేదు. రుద్రాణి అయితే, ఇదేంటిది, ఇంతమంది ఇలా పొగుడుతున్నా అస్సలు నవ్వటం లేదు, పైగా దీని మొహంలో ఏదో బాధ కనిపిస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే, ఏంటి ఇంతమంది ఇన్ని రకాలుగా పొగుడుతున్నా సరే నీ మొహంలో ఆ సంతోషమే కనిపించట్లేదు, ఏం జరిగిందో అన్నట్టుగా ఇక రుద్రాణి అయితే కావ్యని అంటుంది. ఇంతలో కంపెనీ మేనేజర్ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన మేనేజర్ని చూసి ఇక సుభాష్ అయితే, అమ్మ కావ్య, నిన్న చెప్పాను కదా మేనేజర్కి 5 లక్షలు ఇవ్వాలని, వెళ్ళి 5 లక్షలు తీసుకురామ్మా అని చెప్పడంతో కావ్య సరే మావయ్య గారు అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటే ఇంతలో అపర్ణ, ఆగు కావ్య అని అనడంతో ఒక్కసారిగా కావ్య వెనక్కి తిరిగి చూస్తుంది. ఏమైంది అత్తయ్య, ఎందుకు ఆగమన్నారు అన్నట్టుగా కావ్య అలానే చూస్తుంటే, నువ్వు ఆఫీస్కి వెళ్ళే హడావుడిలో ఈ కీస్ పడేసుకుని వెళ్ళిపోయావు. అనామిక వీటిని నాకు ఇచ్చింది, ఇదిగో అని చెప్పి ఇక కావ్యకి ఆ కీస్ని ఇస్తుంది.
ఆ తాళాలు తీసుకుని కావ్య బీరువా తీసి డబ్బు చూడడంతో అక్కడ 3 లక్షలు మాత్రమే ఉంటాయి. మిగతా 2 లక్షలు కనిపించవు. ఇక కావ్య ఆ 3 లక్షలు తీసుకుని అత్తయ్య గారు అక్కడ 3 లక్షలు మాత్రమే ఉన్నాయి, మావయ్య గారు 5 లక్షలు అడిగారు అని చెప్పడంతో అదేంటి కావ్య, నిన్న నీకు తాళాలు ఇచ్చే ముందే నేనక్కడ 5 లక్షలు పెట్టాను, మరి 3 లక్షలు ఉండడం ఏంటి? ఎవరికన్నా 2 లక్షలు ఇచ్చావేమో గుర్తు చేసుకో అని చెప్పడంతో ఇక కావ్య అయితే లేదత్తయ్య, మీరు నాకు తాళాలు ఇచ్చిన తర్వాత నేనెవ్వరికీ డబ్బు ఇవ్వలేదు, అక్కడ డబ్బులు అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఇంతలో రుద్రాణి అయితే ఏంటి ఇలా తాళాలు అందగానే ఈ ఇంటికి మహారాణి అయిపోయాననుకుంటున్నావా? మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోవడానికి ఒక్క రోజులోనే 2 లక్షలు ఖర్చు పెట్టేశావా? పైగా ఏమైనాయో అన్నట్టుగా అలా మొహం పెడుతున్నావు. ఓ అందుకేనా ఇందాకటి నుంచి ఇంతమంది ఇన్ని రకాలుగా పొగుడుతున్నా మొహంలో ఆ ఎక్స్ప్రెషన్సే మారలేదు. ఎక్కడ ఈ నిజం బయటపడుతుందా అని చెప్పి రుద్రాణి అయితే ఇక కావ్యని అంటుంది. ఇక పక్క నుంచి అనామిక అయితే ఎంతైనా బస్తీ వాళ్ళు బస్తీ బుద్ధులు ఎక్కడ పోనిచ్చుకుంటారు ఆంటీ, రిచ్ ఫ్యామిలీ ఎప్పుడు రిచ్గానే ఉంటుంది. ఈ అమ్మాయి బస్తీ నుంచి వచ్చింది కదా, ఒక్కసారిగా అంత డబ్బు కళ్ళ చూసేసరికి పాపం చేతులు ఊరుకోలేదేమో అని చెప్పి అనామిక వెటకారంగా మాట్లాడుతుంది. అనామిక, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు. మేము బస్తీ నుంచే వచ్చాం, మేము లేని వాళ్ళమే, ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజు తినేవాళ్ళమే, కానీ ఇలా దొంగతనం చేసి కడుపు నింపుకునే వాళ్ళం అంతకన్నా కాదు. కష్టపడి రూపాయి కూడా పెట్టుకుని మరి నచ్చినవి కొనుక్కుంటాం, అంతేగాని ఇలా దొంగతనంగా డబ్బు తీసి నాకు నచ్చినట్టుగా ఖర్చు పెట్టాల్సిన అవసరం నాకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అని అంటూ ఉంటే మరి ఏమైనాయి ఆ 2 లక్షలు? ఏం చేసావు చెప్పు. మీ పుట్టింటికి దోచిపెట్టావా? వాళ్ళు కూడా దిక్కు దిమానం లేకుండానే ఉన్నారు కదా, వాళ్ళకే ఇచ్చుంటావులే అని అంటూ ఉంటే ఇంతలో స్వప్నకి ఇక కనకం నుంచి ఫోన్ వస్తుంది. కనకం ఫోన్ చేస్తూ, అమ్మ స్వప్న, మన అప్పుకి ఉద్యోగం వచ్చిందే, నాకు చాలా సంతోషంగా ఉంది, ట్రైనింగ్ కూడా లేదు, తను ఎస్ఐ అయ్యింది అని చెప్పడంతో స్వప్న అయితే ఏంటి ట్రైనింగ్ కూడా లేకుండా అప్పుకి ఎస్ఐ ఉద్యోగం వచ్చిందా? నిజంగా చాలా సంతోషం అమ్మా అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న అనామిక, వావ్ సూపర్, చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు, డబ్బు తీసుకెళ్ళి నీ పుట్టింటికి ఇచ్చి ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా ఇక్కడ పోయింది అన్నట్లుగా నుంచున్నావా? చెప్పచ్చు కదా నీ అవసరాలకి వాడుకున్నాను అని, నీ పుట్టింటి అవసరాలు తీర్చాను అని చెప్పచ్చు కదా అని చెప్పి ఇంకా అనామిక అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. కావ్య, చూడు అనామిక, నేను ఎవరికి డబ్బు ఇవ్వలేదు, అసలు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సిన అవసరం నాకేముంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక కావ్య అయితే అనామిక మీద అరుస్తుంది. ఏయ్ ఏంటి నా కోడల మీద అరుస్తున్నావు? తను అన్నదానిలో తప్పేముంది? అసలు ట్రైనింగే లేకుండా నీ చెల్లెలికి ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చేసిద్దా? అది కూడా ఏ లంచం ఇవ్వకుండా ఇక్కడ డబ్బు తీసుకెళ్ళి అక్కడ దోచిపెట్టావు, అక్కడ నీ చెల్లెలికి ఉద్యోగం వచ్చేలా చేసుకున్నావు, పైగా ఇప్పుడు అసలు నేను డబ్బే తీయలేదు అంటే నువ్వు కాకపోతే ఈ ఇంట్లో ఎవరు తీస్తారు అని చెప్పేసి ఇక కావ్యని నిలదీస్తుంది ధాన్యలక్ష్మి అయితే. కావ్య అప్పటికి రాజ్ మాటల్ని తట్టుకోలేక కుమిలిపోతున్న కావ్య చాలా కోపంగా, ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నారు, చెప్పాను కదా ఆ డబ్బు తీసుకోలేదు అని, ఏ రోజు కూడా మీ డబ్బుని నేను ఆశించలేదు, నువ్వేంటి రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చావా? అసలు నువ్వు కళ్యాణ్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు? డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావు కదా. ఆ రోజున ఆ సేట్జీ వచ్చి 2 కోట్లు ఇవ్వకపోతే ఈరోజు నీ పెళ్ళే అయ్యేది కాదు, ఈ దుగ్గిరాలింటి కోడలివే అయ్యేదానివి కాదు, నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పి కావ్య అయితే ఇక అనామిక మీద అరుస్తుంది. ఒక్కసారిగా సేట్జీ ఏంటి 2 కోట్లేంటి అని చెప్పి ధాన్యలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంకా అదే టైంలో అక్కడికి రాజ్ కూడా వస్తాడు. గొడవ మొత్తం చూసి కావ్య అన్న మాటలకి అవును పిన్ని, కావ్య చెప్పింది నిజమే, సేటుకి 2 కోట్లు ఇవ్వకపోతే ఈ అనామికని పెళ్ళి ఆపుతాను అని గొడవ చేశాడు. నేనే ఎవ్వరికీ తెలియకుండా ఆ సేటుకి 2 కోట్లు ఇచ్చి
అక్కడ ఆ గొడవని ఆపాను. కావ్య తప్పు చెయ్యదు, ఎన్నటికీ తప్పు చేయదు, కావ్య ఏంటో నాకు తెలుసు అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే, అయితే ఆ 2 లక్షలు ఎవరు తీసినట్టో అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంది. ఇంతలో అనామిక అయితే, మా డాడీ బిజినెస్ లాసే 2 కోట్లు అప్పయ్యాడేమో, కానీ దొంగతనాలు చేసే అలవాటు మా ఫ్యామిలీకి లేదు. నేను అవేమీ తెలియకుండా పెరిగాను, రిచ్గా పెరిగాను అని చెప్పి అనామిక అయితే తెగ వయ్యారాలు పోతుంది. ఇంతలో కళ్యాణ్ అనామిక గదిలో నుంచి 2 లక్షల రూపాయలు తీసుకొని, అనామిక నీ చీరల్లో ఏంటి ఈ డబ్బు ఉంది అని అడగడంతో ఒక్కసారిగా అనామికకి ఏమీ అర్థం కాదు. ఇక కళ్యాణ్ అయితే అనామిక చెంప పగల కొడతాడు. ఛీ, సిగ్గు లేదా నీకు? డబ్బు దొంగతనం చేసి తిరిగి మా వదిన మీద నిందలు వేస్తున్నావు, ఇదేనా నీ చీప్ ట్రిక్ అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక అనామికని చెడమడ తిట్టేస్తాడు. పక్కనున్న స్వప్న అయితే, నువ్వు రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చావు కదా, అంటే మీ రిచ్ ఫ్యామిలీ వాళ్ళు ఇలా దొంగతనాలు చేసుకుని మరి బతికేస్తారా? నిన్ను చూస్తుంటే డబ్బు కోసమే మా కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. అసలు నిజంగానే నువ్వు మా కళ్యాణ్ని ప్రేమించావా అని ఇక స్వప్న అయితే అనామికని నిలదీస్తుంది. ఇదంతా విన్నా రుద్రాణి అయితే, ఇప్పుడు ఇది ఆ డబ్బు తీసింది నేనే అని చెప్పేస్తుందా అని చెప్పి రుద్రాణి కాస్త భయపడుతుంది. ఇంతలో అనామిక అయితే, ఆ డబ్బుని నేనేమీ తీయలేదు, రుద్రాణి ఆంటీ డబ్బిచ్చి నన్ను దాచిపెట్టమంటే పెట్టాను, కానీ ఆ డబ్బు ఈ డబ్బేనని నాకేం తెలీదు అని అనడంతో ఇక రుద్రాణి అయితే, ఇదేంటిది ఇలా ప్లేటు ఫిరాయించింది, ఇది నా మీదకి తోసేసిందేంటి అని చెప్పి రుద్రాణి కాస్త కంగారు పడుతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేనేంటి నీకు డబ్బు ఇవ్వడం ఏంటి అని చెప్పడంతో, మీరే కదా ఆంటీ ఈ కావ్యని ఎలా అయినా సరే ఇంటి నుంచి పంపించేయాలి అంటే ఈ చిన్న హెల్ప్ చెయ్యని చెప్పి నా దగ్గర మాట తీసుకున్నారు. నేను మీకు మాట ఇచ్చి అందరితో చూడండి ఎలా మాటలు పడుతున్నాను అని చెప్పి ఇక అనామిక అయితే ఫుల్గా రివర్స్ అయిపోతుంది. రుద్రాణికైతే ఏమీ అర్థం కావట్లేదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వేగా తాళాలు దొంగతనంగా తీసుకురమ్మన్నది, అందుకే కదా తాళాలు తీసుకొచ్చాను, నీకు తెలిసే కదా అని అంటుంటే, లేదు నేనేం చెప్పలేదు, కావాలంటే మీరే వీడియో చూడండి, ఇక్కడ నేనున్నానా అని చెప్పి ఇంకా రుద్రాణి దొంగతనం చేసిన వీడియోని ఇంట్లో అందరికీ కూడా తన మొబైల్ నుంచి చూపిస్తుంది. ఒక్కసారిగా అపర్ణాదేవి అయితే ఆ వీడియో చూసి షాక్ అయిపోతుంది. ఇక అపర్ణ అయితే రుద్రాణి చెంప పగల కొడుతుంది. ఛీ, సిగ్గు లేదా నీకు? ఒక గుమస్తా కూతురు అయ్యుండి ఈ ఇంటికి మహారాణిలాగా ఇంటి ఆడపడుచు హోదాని ఇచ్చి చాలా బాగా చూసుకుంటున్నాం, కానీ నీ చీప్ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఏంటి దంతా? ఇంత పెద్ద తప్పు చేసి నా కోడలి మీద నిందలు వేయాలని మీ ఇద్దరూ నా కోడల్ని ఇంటి నుంచి పంపించేయాలని చూస్తున్నారా? అసలు మిమ్మల్ని అని చెప్పి ఇక అపర్ణ అయితే వాళ్ళిద్దరి మీద విరుచుకు పడుతుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక పెద్ద ఆయనైతే, అపర్ణ ఆగమ్మా, అసలు మీరు ఏం ఆశించి ఇలా చేశారు? మీకన్నా కావ్య అన్ని విషయాల్లో గొప్పదే, కానీ ఏ రోజు కూడా కావ్యని మేము ఎక్కువ, మిమ్మల్ని తక్కువ చేసి చూడలేదు. అమ్మ రుద్రాణి, నీకు ఈ ఇంటి ఆడపడుచు హోదాని ఇచ్చాం, కానీ ఏ రోజు కూడా ఈ ఇంటి మంచి కోసం ఏ పని చెయ్యలేదు. ప్రతిసారి కూడా ఇంటి పరువుని ఏదో ఒక రకంగా తీయాలనే చూస్తున్నావు. చూడమ్మా అనామిక, నువ్వు కళ్యాణ్ని ప్రేమించావన్న ఒక్క కారణంతో ఇంటి కోడల్ని చేసుకున్నాం, కానీ నువ్వు ఇలా ఆలోచిస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక ఇంద్రాదేవి అలాగే సీతారామయ్య ఇద్దరికీ కూడా బుద్ధి చెప్తారు. వాళ్ళిద్దరూ కూడా సీతారామయ్య కాళ్ళ మీద దబడి, తాతయ్య గారు నన్ను క్షమించండి, నాన్న నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఏ తప్పు చెయ్యమని చెప్పి ఇక సీతారామయ్యని క్షమాపణ అడుగుతారు. కావ్య ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా తన గదిలోకి వెళ్ళిపోతుంది. కావ్య అలా వెళ్ళిపోవడం చూసి ఇక అపర్ణ కావ్య వెంటే వెళ్తుంది. కావ్యని చూసి, కావ్య ఇలా జరిగిందని బాధపడుతున్నావా అని అడగడంతో ఇక కావ్య అయితే ఏమీ మాట్లాడదు. కావ్య ఏమైంది అని చెప్పి తన భుజం మీద చెయ్యి వేస్తుంది. ఒక్కసారిగా కావ్య చాలా ఎమోషనల్గా అపర్ణని హక్ చేసుకుంటుంది. అపర్ణకి ఏమీ అర్థం కాదు. కావ్య, నువ్వు బాగానే ఉన్నావా? ఏమైంది అని అడగడంతో, నన్ను
క్షమించండి అత్తయ్య. మీరు నాకు చాలా పెద్ద బాధ్యతని అప్పగించారు. కానీ ఆ బాధ్యతని నేను సక్రమంగా నెరవేర్చలేకపోతున్నాను. నన్ను క్షమించండి. ఈ తాళాలు మీ దగ్గరుంటేనే మంచిది అని చెప్పి ఇక కావ్య అపర్ణకి తాళాలని ఇచ్చి ఇంకా ఏమీ మాట్లాడకుండా బయటికి వచ్చేస్తుంటుంది. కావ్య చెయ్యి పట్టుకుని, ఆగు, ఏం జరిగింది? ఆఫీస్లో రాజ్ నీతో ఏమన్నా గొడవ పడ్డాడా? ఏమైంది? ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇంట్లో ఇంత గొడవ జరిగినా నువ్వు ఎవరితో కూడా నేను ఏ తప్పు చెయ్యలేదని గట్టిగా మాట్లాడలేకపోయావు. నీ మనసులో ఏదో బాధ ఉంది. ఏమైందో నాకు చెప్పు. అది నాకు చేతనైతే చేస్తాను అని అంటూ ఉంటే, ఏం చెప్పాలత్తయ్య? ఆ బాధ మీ అబ్బాయి వల్లే వచ్చిందని చెప్పాలా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే మీ అబ్బాయి సంతోషంగా ఉంటాడు అని చెప్పాలా అని కావ్య చెబుతూ ఉంటే ఒక్కసారిగా కావ్య మాటలకి అపర్ణకి ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు కావ్య? అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు రాజ్ ఈ మధ్య బాగానే ఉంటున్నారు కదా, మరి ఎందుకు ఇప్పుడు కొత్తగా ఇలా మాట్లాడుతున్నావు అని అడగడంతో, నన్ను క్షమించండి అత్తయ్య, నేను మీ అబ్బాయి గురించి తప్పుగా మాట్లాడుతున్నానని నన్ను అపార్థం చేసుకోవద్దు. కానీ ఆయనకి నేను లేకపోతేనే సంతోషంగా ఉంటారంట. నాతో విడాకులు కావాలి అంటున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా నాన్నగారు పెళ్లి చేసినప్పుడు ఒక మాట చెప్పారు, కష్టమైన సుఖమైన అత్తవారింట్లోనే ఉండాలి, ఎప్పుడు గడప దాటి బయటికి రాకూడదు అని చెప్పి. కానీ ఈరోజు నేను గడప దాటితేనే నా భర్త సంతోషంగా ఉంటాడు అన్న నిజం తెలిసిన తర్వాత ఇంకా ఇంట్లో ఉండాలి అని అస్సలు అనుకోవట్లేదు అత్తయ్య. నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు అని చెప్పి కావ్య అయితే చాలా బాధగా ఏడుస్తూ ఇంకా అపర్ణకి జరిగిందంతా చెప్తుంది. అదంతా విన్న అపర్ణ చాలా బాధగా కావ్యని దగ్గరికి తీసుకుని తన కళ్ళ నీళ్లు తుడుస్తుంది. ఏడవకు, బాధపడకు, నీకు తెలియని విషయం ఏమిటో ఒకటి చెప్పనా అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యకి నిజాన్ని చెప్తుంది. చూడు కావ్య, నీకు తెలియని విషయం ఏమిటంటే, రాజ్కి మేమందరం అన్నవరం వెళ్ళినప్పుడు నువ్వు తనని హాస్పిటల్కి తీసుకెళ్ళావు, గుర్తుంది కదా? బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల తను చాలా ఇబ్బంది పడ్డాడు, అది నువ్వే చూసావు కదా అని చెప్పడంతో, అవునత్తయ్య, ఆ రోజు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు ఏమైంది అత్తయ్య? ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అని చెప్పి కావ్య అంటూ ఉంటే, లేదమ్మా, లేదు, బాగాలేదు. వాడికి ఆ బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల వాడు హాస్పిటల్కి వెళ్ళి అన్ని చెకప్లు చేయించుకున్నాడు. పైగా వాడికి అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ కూడా అయ్యింది. ఆ టైంలోనే రాజ్ చెకప్లో రాజ్కి పిల్లలు పుట్టరు అన్న నిజం తెలిసింది. రాజ్ చాలా కుమిలిపోయాడు. నీ మీద ప్రేమని చంపుకోలేక వాడు ఎంతో కుమిలిపోయాడు. ఆ నిజాన్ని నీతో చెప్పలేక, ఆ నిజాన్ని వాడు మింగుడు పడలేక వాడిలో వాడు చాలా అంటే చాలా కుమిలిపోయాడు. కనీసం నాతో కూడా వాడు నిజాన్ని చెప్పలేకపోయాడు. నేను అందరి డాక్టర్ని కలవమని చెప్పాను, కానీ ప్రయోజనం లేదని డాక్టర్లు చెప్పారని వాడు చెప్పాడు. వాడిని పెళ్లి చేసుకుని వాడితో నువ్వు సంతోషంగా ఉండలేవని వాడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. నాకు కూడా కార్తీక పౌర్ణమి రోజే నిజం తెలిసింది. ఎన్ని రోజులు ఈ నిజాన్ని నీ దగ్గర దాచిపెట్టాను అని చెప్పి అపర్ణ అయితే ఇక కావ్యకి ఒక గుండె పగిలే నిజాన్ని చెప్తుంది. కావ్య ఆ నిజం విని అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక కావ్య వెంటనే కళ్ళనీళ్ళు తుడుచుకుంటుంది. అపర్ణని, అత్తయ్యగారు, నేను అరగంటలో వంట రెడీ చేస్తాను, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పి కావ్య మళ్ళీ ఎప్పట్లాగానే అపర్ణని మామూలుగా మాట్లాడుతుంది. అపర్ణకి ఏమీ అర్థం కాదు. అమ్మ కావ్య అని అంటుంటే, చూడండి అత్తయ్య, ఇంట్లో అందరూ చాలా ఆకలిగా ఉంటారు, నేను ఫ్రెష్ అయ్యి ఒక గంటలో వంట రెడీ చేస్తాను, మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పి కావ్య హడావుడిగా రెడీ అయ్యి ఇక కిందకైతే వెళ్తుంది. అందరికీ ఇష్టమైన వంటలన్నీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది.
ఇంత పెద్ద నిజాన్ని విన్న కావ్య అసలు ఏ రకంగానూ రియాక్ట్ అవ్వకుండా ఎప్పటిలాగానే కావ్య ఎలా ఉంది అన్న సంగతి అపర్ణకి అర్థం కాక తనలో తను సతమతమైపోతూ ఉంటుంది. ఇక రాజ్ ఇదేంటి అది ఆఫీస్లో విన్నవన్నీ తెలుసుకొని పుట్టింటికి పరిగెడుతుంది అనుకుంటే ఇలా ఇంట్లో అందరికీ వంట చేసి పెడుతుంది ఏంటి అని రాజ్ కూడా ఆశ్చర్యపోతాడు. ఇక కావ్య అసలు కావ్య ఏం నిర్ణయించుకుంది? అపర్ణ చెప్పిన నిజాన్ని కావ్య ఎలా జీర్ణించుకోగలిగింది? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.